ఈ రోజైతే ఇలాంటి వేట అయితదని నేను అస్సలు అనుకోలేదు. మామూలు వల లాగేంత వరకు నాకైతే తెలీదు ఇన్ని చేపలొత్తాయని. నేనైతే గేరు దగ్గరైతే ఉన్నాను. ఎందుకంటే కంపల్సరీగా గేరు దగ్గరైతే ఉండాలి. లేకపోతే వల అనేది ప్యాన్‌లోకైతే ఎళ్ళిపోద్ది. ఎందుకంటే వల లాగేటప్పుడు బోటు ఎనక్కి ముందుకైతే తేలుకుంటూ ఎళ్ళిపోతది. నేనే గేరేసి ఇటువైపు, అటువైపు లైన్‌లో పెట్టేసి బోటయితే వెనక్కైతే బాగా రాణించాలి. అప్పుడే వలయితే మామూలు బాగా లాక్కోవడానికైతే వీలవుతుంది. సో, చేపలైతే నాకు తెలీదు ఇన్నొస్తాయని. కట్టకులు కూడా కిందకెళ్ళిపోయిందన్నారు. చేపలైతే ఇన్నోటొచ్చాయి. చూస్తున్నారా కడ మీదలు ఎన్నున్నాయో. నేనైతే అభ్యాస్ చేసేటప్పుడు వీడియో అయితే తీయలేదు. ఎందుకంటే మిస్ అయ్యాను. ఈ కంగారులో ఫోన్ అనేది పక్కన పెట్టి వీడియో అయితే తీయలేకపోయాను. చేపలైతే చాలా ఎక్కువొచ్చాయి. చెప్పవసరం లేదు. చూస్తున్నారు కదా! గల్లీ మొత్తం చేపలే ఎనక వైపు. ఇన్ని చేపలంటే సాధారణంగా రావు. సో, మాకైతే ఈరోజైతే చేపలైతే చాలా ఎక్కువొచ్చాయి సాయంత్రం పూటలో. ఎందుకంటే తెల్లారేది 2 అయితే అయిపోయి 2 అంటే 2 సార్లు వలేసి లాగడమైతే అయిపోయింది. పెద్దగా అయితే రాలేదు. ఈ లాస్ట్ హాల్‌లోనైతే ఈ రోజు మొత్తం ఒక 2, 3 రోజులు ఏట అయితే కవర్ చేసింది. సో, బాయ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.